ప్రైజ్ ద లార్డ్. మన మధ్యలో ఉన్న సిస్టర్ మరి మిజోరాం నుంచి వచ్చారు. తను ఇక్కడ మరి పక్కనే ఉన్న బేతని కాలనీలో మరి వారు ఆ ప్రజలతో కలిసి నివసిస్తూ మరి పరిచయం చేస్తూ ఉన్నది. తను సాక్ష్యం పంచుకుంటారు కొద్దిసేపు మనతో. Praise the Lord. My name is Ramtian Miss Nailao and I came from Mizoram. Now I want to share my testimony. Firstly, where I'm coming, this place, let us briefly describe it one night. మరి నేను మిజోరాం ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. I prayed to God one night in the world of the Lord. He put me here to stay. I don't believe it. నేను ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు మరి నైట్ అంతా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మరి నన్ను దర్శించి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ స్టే చేయమని చెప్పడం జరిగింది. If you want to serve me, and I will give us the opportunity and to work here. నేను అది తెలుసుకున్న తర్వాత ఎంతగానో సంతోషించాను. మరి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచి మరి ఆ ఆపర్చునిటీని మరి చక్కగా మరి కొనసాగించాలని ఇక్కడికి రావడం జరిగింది. You are richer and more righteous than I asked God. Why the Lord has led me here. I am not scientist and doctors. యాజ్ ఎ మిషనరీగా దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. నేనైతే సైంటిస్ట్ని కాదు కానీ but I invite God, Holy Spirit, to lead me. పరిశుద్ధాత్మ దేవుడే మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. I am in His hand. I pray that you may be healed in body, mind and spirit. నేను మరి ఆయన హస్తాల కింద ఉన్నప్పుడు దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. We will see God's work. And I am concerned about the spiritual healing of the lepers as much as I can. మరి నేను దేవుడి సన్నిధిలో ఎంతగానో మరి ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటూ మరి గడపడం జరిగింది. Matthew chapter 25 verse 40. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Chapter 25 verse 40. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి అట్లుండును. God said, and the king will answer them, truly, I say to you, as you did it to one of the least of these my brothers, you did it to me. Therefore, it is very important that we live according to God's will. మరి ఈ నా మాట విని దాని ప్రకారం చేయొచ్చు. మరి దేవుని చిత్త ప్రకారం చేయడానికి మరి నడుచుకున్నట్లుగా ఆ వాక్యానుసారంగా మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. The Leprosy Mission Mizoram is a church-based organization working for charity of the leprosy affected people. మరి నేను ఒక ఆర్గనైజేషన్
the Leprosy Mission Mizoram, ద లెపర్సీ మిషన్ ఆఫ్ మిజోరం అనే చారిటబుల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మరి మిషనరీగా ఇక్కడికి నేను రావడం జరిగింది. Since 1995, it began its charity work by giving financial support to the Leprosy Mission Mizoram, Trust India, TLM-TI. మరి 1995 నుంచి ఇండియాలో మరి లెపర్సీ మిషన్ తరపు నుంచి మరి ఇక్కడ వారు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ మరి వారి సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. It had its headquarters office in Aizawl, the capital of Mizoram State. It had its headquarters office at the capital of Mizoram State. మరి మిజోరం స్టేట్ క్యాపిటల్ నుంచి ఆ క్యాపిటల్ నుంచి మరి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నది. అక్కడ నుంచి వాళ్ళు ఈ పరిచయం అంతను కొనసాగిస్తూ ఉన్నారు. The association works according to the decision of the General Assembly, Executive Committee and the office bearers. మరి ఆఫీస్ బేరర్స్ ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. It has executive secretary appointed from the pastor of Baptist Church of Mizoram. అది మరి ఒక ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పాస్టర్ ఆఫ్ మిజోరం చర్చ్ నుంచి మరి ఇదంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. The ES is responsible for the implementation of the policies and programs of TLM Mizoram.